ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే అట్‌లీస్ట్ ఒక 60% మీకు ధాన్యాలు తీసుకుంటే 40% ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత సాయంత్రం ఆహారంలో మీరు తప్పనిసరిగా కూరగాయల్ని తినండి. బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలా తీసుకుంటూ పోతే ఒక 30, 40 రకాలు మనకి ఇక్కడే అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా మీరు కొత్తవి తెచ్చుకోగలిగితే దుంపలు కూడా తెచ్చుకోగలిగితే చాలా మంచిది. వీటిలో కొన్ని కాంబినేషన్స్‌తో గానీ, సింగిల్‌గా గానీ వాటితో టేస్టీగా తయారు చేసుకొని కేవలం వెజిటబుల్సే తీసుకోండి. మీరు ఇలా ఎప్పుడైతే ఒక నెల రోజుల పాటు చేశారో మీ యొక్క డైజెషన్ చాలా బాగుంటుంది. మీ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. మీకు ప్రధానంగా హెవీనెస్ అనేది తగ్గిపోతుంది. శరీరానికి సరిపడినంత బలాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు పళ్ళు ఉదయం తీసుకున్నట్లయితే మీకు అది సక్రమంగా జీర్ణం అయ్యి, మీకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అయ్యి, దానివల్ల మీకు జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఇక మలబద్ధకం సమస్య కూడా ఉండదు. రోజు చాలా తేలికగా ఫ్రీగా విరేచనమైపోతుంది. ఈ విధానాన్ని మీరు కొనసాగిస్తూ పోతే కొన్ని రోజులకు మీరు మందులను తగ్గించేసుకోవచ్చు. అసలు మందులే లేకుండా చేసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉండేటట్టు కాకుండా ఒక 70 కిలోలు దాటి ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఒకవేళ హైట్ బాగా ఉన్నట్లయితే మీరు 85 కిలోల దాకా ఉన్నా కూడా మీరు ఈ ఆహార విధానం మార్చుకుంటే బాడీ చాలా తేలిగ్గా తయారవుతుంది. దీంతో మీరు కొన్ని రోజులకు మధుమేహం లేకుండా చేసుకోవచ్చు. ఇంకా లేదండి బాగా తీవ్రంగా ఎక్కువగా ఉందనంటే ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలున్నాయి. పసుపు దగ్గర నుంచి, మెంతుల దగ్గర నుంచి, ఉసిరికాయ దగ్గర నుంచి ఒక 150, 200 రకాల ద్రవ్యాలు మనకు మధుమేహం తగ్గించే ఉన్నాయి. కాబట్టి వీటిని వైద్యుల పర్యవేక్షణలో గానీ, మీకు దానికి తగినంత పరిజ్ఞానం ఉన్నట్లయితే మీరు స్వయంగా ఏదైనా కలిపి తీసుకోవడం గానీ ఇలాంటివి చేసుకున్నట్లయితే మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆధునికమైన మందులు కెమికల్స్‌తో తయారు చేసిన మందులు వాడి చివరికి మీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయి, తర్వాత దాంతో పాటు ఇంకో బీపీ, దాంతో పాటు అస్తమా, ఇంకోటి ఇలా యాడ్ అయ్యి, కొలెస్ట్రాల్ యాడ్ అయ్యి, ఇక థైరాయిడ్ ఒకటి యాడ్ అయ్యి, వీటన్నిటికీ మందులు వాడుకుంటూ అసలు ఆహారం కన్నా మందులనేది ఎక్కువైపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడండి.